జగిత్యాల జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి అందరూ చూస్తారు. ఇంకా ఆయన తేదీని ప్రకటించిండు, ఏ రోజు రాజీనామా చేయబోతామనే తేదీని కూడా ప్రకటించిండు. సో ఈ సందర్భంగా మొత్తం కూడా ఇంకా జీవన్ రెడ్డి అనే వ్యక్తి బీఆర్ఎస్లో చేరడం కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పేసి, అంటే ఎవరు పోయినా కూడా ఆయన కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి కూడా కనపడతలేదు. పోయినరు, ఆయన బుజ్జగించాలనే ప్రయత్నం కూడా చేసిరు కానీ అయితే లేదు అని. సో అయితే జీవన్ రెడ్డి పోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికిప్పటికి వచ్చే నష్టం ఏమన్నా ఉందని ఆలోచించేటోళ్ళు కూడా ఉన్నారు. ఈ మాటకు గాను జీవన్ రెడ్డి కూడా సమాధానం చెప్పిండ్రు. కానీ ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక 40 ఏళ్ల పాటు 40 సంవత్సరాల పైచిలకు కాంగ్రెస్ పార్టీలో ఉండి కష్టకాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి వ్యయ ప్రయాసలకు వచ్చి కార్యకర్తలకు సమాధానం చెప్పుకుంటా చెప్పుకొని వాళ్ళకి పదవులు వచ్చినా రాకపోయినా కార్యకర్తలకు సో కష్టకాలను కూడా వెళ్ళదీసుకుంటూ పోయిన సందర్భంలో ఒక క్రెడిబిలిటీ ఉన్న నాయకులు అనేటోళ్ళు వాళ్ళు వయసు ఎంత, ఇక వాళ్ళ పని అయిపోయింది అనుకోవడానికి లేదు. అది ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే వర్తిస్తుంది అంటే అది కాంగ్రెస్ పార్టీకే కాదు, ఏ పార్టీకైనా అలాంటి లీడర్లు పోవడం అనేది ఒక పెద్ద లోట్ అనే చెప్పాలి. సో అది కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది గ్రహించారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఉంటే ఉండని పోతే పోని మనకేంది అనే లెవెల్లో బిహేవ్ చేస్తున్న విధానం కనిపించింది. దాని రెపక్రెషన్ ఎట్లుంటుంది అనేది తర్వాత రోజుల్లో తెలుస్తుంది. ఈ బాటలోనే అయితే ఈ జీవన్ రెడ్డి బాటలోనే ఇప్పుడు ఈటల రాజేందర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన మాట్లాడుతున్న మాటలు అయితే కొత్త పార్టీ పెడతాడా లేకపోతే మళ్ళీ తిరిగి బీఆర్ఎస్లోకే పోతాడనే చర్చలు కూడా జరుగుతున్నాయి. అయితే కొత్త పార్టీ పెట్టేవాడైతే ఆ రోజు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడే పెట్టాలి, కానీ పెట్టలేకనే బీజేపీలోకి పోయిండు. నచ్చినా నచ్చకపోయినా ఇప్పుడు తెలంగాణలో ఇంకొక పార్టీకి అసలు వ్యాక్యూమ్ ఉందా? ఇప్పుడు బీజేపీ నుంచి బయటకు వచ్చి ఆయన పార్టీ పెడతాడా? ఎందుకంటే చాలా సందర్భాలలో ఈటల రాజేందర్ తన అసంతృప్తిని వ్యక్తపరుస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు బీజేపీ రాష్ట్ర నాయకత్వం పైన ఆయన ఫైర్ అయినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మేమేం పార్ట్ టైం రాజకీయ నాయకులం కాదు, జిహెచ్ఎంసీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికను రాష్ట్ర నాయకత్వం నిర్ణయించడం మానేయాలి. మా పార్లమెంటు నియోజకవర్గ పరిధుల్లో అభ్యర్థులను మేమే బరిలోకి దించుతాం. రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వరరెడ్డి నేను ఇప్పటికే సర్వేలు చేశాము, మా అభ్యర్థుల్ని మేమే నిర్ణయిస్తాం. ఇటీవల డివిజన్ అధ్యక్షుల ఎంపిక కోసం వేసిన అబ్జర్వర్ల జాబితా విషయంలో నాకు ఇప్పటికీ సమాచారం లేదు. పార్టీ నిర్ణయాల్లో నాకు కనీసం సమాచారం అందడం లేదు. సీనియర్ నేతగా నాకు ఒక గుర్తింపు ఉంది, పార్టీ దాన్ని కాపాడుకోవాలి. సోషల్ మీడియాలో నాపై వస్తున్న నెగటివ్ కామెంట్స్ వెనకాల బీజేపీ పార్టీ నేతలే ఉన్నారు. సొంత పార్టీ నేతలే నాపై నెగటివ్ క్యాంపెయిన్ చేయించడం మంచి పద్ధతి కాదు. మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావులు ముందే ఈటల రాజేందర్ ఫైర్ అయిందంట. కిషన్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ రామచంద్రరావు వల్ల ముందే ఆయన ఫైర్ అయిందంట. ఇది పరిస్థితి ఈ రకంగా నడుస్తుంది. అంటే ఆయన చాలా కాలం నుంచి కూడా ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి నేపథ్యంలో అసలు ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, నిజంగానే ఆయన బీజేపీలో ఇమడలేకపోతున్నాడు అనే విషయం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నారు. ఇంచుమించుగా అయితే ఆయనని పొమ్మనలేక పొగబెడుతున్నారనే విషయంలో ఆయనకి బండి సంజయ్ వర్సెస్ ఈటల మధ్యలో ఎలాంటి కోల్డ్ వార్ జరుగుతుంది. ఆ కోల్డ్ వార్ కాస్త ముదిరిప్పుడు బయటికి అవుట్కమ్ అయ్యే పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో ఈటల రాజేందర్ అనే వ్యక్తికి బీజేపీలో ఉండడు, కానీ బయటకు వచ్చి పోనీ పార్టీ పెడతాడంటే అది కూడా జరగదు. బీజేపీ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చాలా కాలం నుంచి వింటున్న నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు, ఇంకా ఫైనల్ అయిపోయింది డేట్తో సహా అని చెప్తున్న నేపథ్యంలో అదే బాటలో బీజేపీ నుంచి ఈటల రాజేందర్ కూడా ఉన్నాడు. ఎందుకంటే రాజకీయంలో శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు ఉండరు కాబట్టి అట్లా పోతాడా, ఆయన అవమానపడి బయటకు వచ్చింది కదా మళ్ళీ ఎట్లా పోతారు అనొచ్చు. ఏమో మళ్ళీ వాళ్ళను పిలిచి వాళ్ళు మాట్లాడుకుంటే అవన్నీ కూడా రూపుమాపోవచ్చు. ఇవాళ అధికారం లాగానే ప్రతిపక్ష పార్టీల నుంచి అధికార పక్షంలోకి ఎట్లా పోతారు? పొల్లుగా తిట్టుకున్నోళ్ళే, బండబూతులు తిట్టుకున్నోళ్ళే ఇవాళ పోయి చేరతలేరా? సో అందుకే ఎందుకంటే ఒకటే క్యాప్షన్ ఇందులో, శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ
రాజకీయ పార్టీలో కుదరవనడానికి ఇప్పుడు జరుగుతున్న ఉదాహరణలనే మనం చెప్పొచ్చు. కాబట్టి జీవన్ రెడ్డి బాటలో ఏదో ఒక రోజు డేట్ ఫిక్స్ చేసుకొని ఈటెల రాజేందర్ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరుతాడు అనేసి.